ये है आम जिंदगी। ये है मेंटोस जिंदगी। ఫ్రెండ్స్, ఒకవేళ ఈ మధ్య కాలంలో అన్నింటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అని అడిగినట్లయితే నాకు తెలుసు మీరందరూ ఎన్నో డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారని. కొంతమంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటారు, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారు, కొంతమంది ఊబకాయం అంటారు, కొంతమంది డయాబెటీస్ అంటారు, కొంతమంది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని, మరికొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ అని అంటారు. యాక్చువల్లీ నిజమేంటంటే ఏదో ఒక కామన్ ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. మీరు మీ చుట్టుప్రక్కల వాళ్ళను చూసుకున్నట్లయితే మాక్సిమం ప్రజలు ఈ ప్రాబ్లం తోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఏదైనా ఒక వస్తువును మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంచుమించు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్యూర్ చేయగలిగేది ఉందండి. ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను 4 పదార్థాల కోసం. కానీ వీటిని కేవలం పదార్థాలు అనడం తప్పే అవుతుంది. ఈ 4 ఫుడ్స్ వేటికవే సూపర్ ఫుడ్స్. కానీ మనం వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకున్నట్లయితే మీకు 100 కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ కి ఎగెనెస్ట్ గా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాలలోని స్పష్టమైన వర్ణనతో పాటుగా మోడర్న్ సైన్స్ సిద్ధాంతాలను కూడా పాటిస్తున్నాయి ఈ 4 సూపర్ ఫుడ్స్. ఎంత క్వాంటిటీలో తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు నానబెట్టుకునే తినాలి, ఇలాంటి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ పై విపులంగా మాట్లాడుకుందాం. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి బెనిఫిట్స్ అందుతాయి. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, మనం తరచుగా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ని మార్కెట్ లోని ఖరీదైన సప్లిమెంట్స్ లో వెతుకుతూ ఉంటాం. కానీ నమ్మండి, దేవుడు మనకు ఒక మంచి ఖజానా ఇచ్చాడు. అవి 100% న్యాచురల్, ఎన్నో బెనిఫిట్స్ ని అందిస్తుంది, అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో దేవుడు ప్రసాదించిన ఈ ఖజానా నుండి నేను షేర్ చేయబోతున్నాను 4 పదార్థాలను. అన్నింటికన్నా ముందుగా మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే బాదం. ఫ్రెండ్స్, బాదం ని న్యూట్రియంట్స్ యొక్క పవర్ హౌస్ అంటారు. బాదంలో కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ ఆఖరికి సెలీనియం కూడా ఉంటుంది. సెలీనియం ఎలాంటి మైక్రో న్యూట్రియంట్ అంటే మీ జుట్టును, మీ నెయిల్స్ ను మరియు మీ థైరాయిడ్ గ్లాండ్ ని హెల్తీగా ఉంచుతుంది. బాదాం ని విటమిన్ ఇ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ సోర్స్ గా పరిగణిస్తారు. ఈ విటమిన్ ఇ మీ స్కిన్ ని సాఫ్ట్ అండ్ స్పాట్లెస్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఇ కళ్ళ యొక్క హెల్త్ కి మంచిది, హార్ట్ కి కూడా చాలా అవసరం. బాదం తినడం వల్ల మీ పళ్ళు మరియు మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగవుతుంది అండ్ ఆఖరికి వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బాదాంలో కార్బ్స్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ, హెల్తీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుచేతే బ్లడ్ షుగర్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుందని స్టడీస్ ద్వారా తేలింది. బాదం వల్ల వేల ఉపయోగాలున్నాయి. కానీ ఎలాంటి బాదం? మనం మాట్లాడుకుంటున్నాం మన దేశీ బాదం కోసం, లైక్ గుర్బంది బాదం, మామ్రాగిరి వంటివి. ఈ బాదం కాలిఫోర్నియా బాదంతో పోలికలో సైజ్ లో చిన్నగా ఉన్నప్పటికీ లాభాలలో మాత్రం చాలా పెద్దవి. యాక్చువల్లీ కాలిఫోర్నియన్ ఆల్మండ్స్ తో కంపారిజన్ లో ఈ చిన్న బాదంలో ఉండే ఆయిల్ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆల్మండ్ ఆయిల్ లోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి హార్ట్, బ్రెయిన్, స్కిన్, హెయిర్, బోన్స్ మరియు ఐస్ కి బెనిఫిషియల్ గా భావిస్తారు. అందుకే మీరు ట్రై చేయండి దేశీ బాదం ని తీసుకోవడానికి. ఏదైనా గ్రోసరీ ఆర్ డ్రై ఫ్రూట్ షాప్ లో లభిస్తాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా లింక్ ఇచ్చాను. నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థం అంజూరా. అంజూరం నిజానికి డార్క్ అండ్ పర్పుల్ కలర్డ్ ఫ్రూట్ అయినప్పటికీ దాని లోపల చాలా సీడ్స్ ఉంటాయి. కానీ మనం జనరల్లీ దీన్ని డ్రైడ్ ఫామ్ లోనే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, అంజూరా డైజెస్టివ్ హెల్త్ కి రామబాణం వంటి ఔషధం. మీకు కాన్స్టిపేషన్ ఉన్నా లేదా మీకు అనిపిస్తుందా మీ కడుపు ఫుల్ గా క్లీన్ అవ్వలేదు అని, అయితే అంజూరాని మీరు తప్పక తినాలి. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే అంజూరా తినడం వల్ల ప్రేగుల్లో ఉండే మలం త్వరగా పాస్ అవుతుంది, దాంతో పొట్ట బాగా క్లీన్ అవుతుందని. అంజూరా రీప్రొడక్టివ్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. పురుషుల్లో ఇది స్పర్మ్ కౌంట్ ని పెంచుతుంది మరియు సెక్షువల్ స్టామినాని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అదే మహిళల్లో అయితే ఇది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి ఓవ్యులేషన్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది మరియు ఫర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. స్కిన్ కి అంజూరా చాలా యూస్ఫుల్. అంజూరా యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది మరియు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్ ని తయారవ్వనివ్వకుండా స్కిన్ పై ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నట్లయితే వాటి నుండి కూడా సూథింగ్ ఎఫెక్ట్ ని ఇస్తాయి. ఒక స్టడీలో తేలింది ఏంటంటే డెర్మటైటిస్ కి కూడా అంజూరా ఎలాంటి కాస్మెటిక్ క్రీమ్స్ కి తీసిపోదు అని, అంతగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, అంజూరా ఒక మంచి న్యూట్రియంట్ ఫుడ్.
అది బాడీ యొక్క డిఫరెంట్ ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ లో కూడా హెల్ప్ చేస్తుంది. అది కొలెస్ట్రాల్ ని తగ్గించాలన్నా, లివర్ ని రెజ్యువనేట్ చేయాలనుకున్నా, జాయింట్ పెయిన్స్ ని తగ్గించడంలోనూ మరియు జుట్టు గ్రోత్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది కూడా. నెక్స్ట్ ఫుడ్ మీరు తీసుకోవాలి వాల్నట్స్. మీరు వాల్నట్ ని చూసినట్లయితే అది అచ్చం మన బ్రెయిన్ లాగా కనిపిస్తుంది. మేబీ ఇది దేవుడిచ్చిన ఒక సంకేతం అయి ఉండొచ్చు. దీని మహిమల గురించి ఆయుర్వేదంలోనే కాదు, మోడర్న్ స్టడీస్ ద్వారా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే వాల్నట్స్ బ్రెయిన్ కి ఒక సూపర్ ఫుడ్ అని. ఫ్రెండ్స్, వాల్నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరే ఇతర వెజిటేరియన్ ఫుడ్ తో పోలిస్తే అధికంగా ఉంటాయి. అందుకే ఇది మన మెమొరీని షార్ప్ చేస్తుంది, బ్రెయిన్ ని స్టడీగా ఉంచుతుంది, బ్రెయిన్ సెల్స్ ఎక్కువ చేస్తుంది, న్యూరలాజికల్ పాత్వేని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో బ్రెయిన్ రిలేటెడ్ ఎలాంటి డిజార్డర్ అయినప్పటికీ ఇది హెల్ప్ చేస్తుంది. హెల్దీ ఫ్యాట్స్ కి ఇంత మంచి సోర్స్ అవ్వడం చేత ఇది బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతుంది. ఆర్టరీస్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది, కాల్సిఫికేషన్ నుండి కాపాడుతుంది. దీంతో బ్లడ్ బాగా పాస్ అవుతూ ఉంటుంది మరియు హార్ట్ అటాక్ యొక్క ఛాన్సెస్ తగ్గిపోతాయి. వాల్నట్ యొక్క మరొక ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ చాలా మందికి తెలియనిది ఏంటంటే ఇది బాడీలో తయారయ్యే క్యాన్సర్ సెల్స్ ని చంపడంలో వాల్నట్ చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఎన్ని వాల్నట్స్ ఒక్క రోజులో తినాలో మనం ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. ఫైనలీ 4వ సూపర్ ఫుడ్ మీరు తీసుకోవాలి కిష్మిష్. తెల్ల ద్రాక్షను ఎండబెడితే కిష్మిష్ తయారవుతాయి. న్యాచురల్లీ స్వీట్, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం చేత ఇవి ఆహారాన్ని బాగా డైజెస్ట్ చేస్తాయి. శరీరంలో ఓపిక లేకపోయినా, ఎనర్జీ లేకపోయినా, బద్ధకంగా అనిపించినా మరియు కాస్ట్లీ క్యాప్సూల్స్ తీసుకుని విసిగిపోయినా ఒక్కసారి కిష్మిష్ ని తినడం స్టార్ట్ చేయండి. స్టడీస్ లో ఎంతో మంచి స్పోర్ట్స్ డ్రింక్స్ ని ఫెయిల్ చేశాయి ఈ కిష్మిష్. ఎవరికైతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, అనీజీగా అనిపిస్తుందో, తల తిరిగినట్టుగా అనిపిస్తున్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కిష్మిష్ చాలా హెల్ప్ చేస్తుంది. బాడీలో ఐరన్ తగ్గినా, బ్లడ్ తగ్గినా, హీమోగ్లోబిన్ తగ్గినా కిష్మిష్ ఒక న్యాచురల్ రెమెడీ. ఫ్రెండ్స్, కిష్మిష్ లో బోరాన్ ఉంటుంది. ఇది బాడీలో కాల్షియం అండ్ వైటమిన్ డి తో కలిసి బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. పళ్ళు మరియు చిగుళ్లకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే కిష్మిష్ ని తినడం చాలా లాభం చేకూరుస్తుంది. ఇప్పుడు 4 సూపర్ ఫుడ్స్ గురించి తెలిసింది. బట్ ఎలా, ఎంత తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే లాభం కన్నా నష్టమే జరగచ్చు. మీరు రాత్రి పడుకునే ముందుగా ఒక గిన్నెలో 4 బాదం, అదేనండి చిన్న దేశీ ఆల్మండ్స్ తీసుకోండి. వాటిలో ఒక వాల్నట్ వేసి వాటర్ లో సోక్ చేయండి. మరొక గిన్నెలో 2 అంజూరా మరియు 4 కిష్మిష్ ని యాడ్ చేసి ఈ గిన్నెలో అవి నానడానికి సరిపోయేంత వాటర్ మాత్రమే యాడ్ చేయండి. మనం బాదం అండ్ వాల్నట్ ని ఒక్క గిన్నెలో నానబెట్టుకున్నాం, అంజూరా మరియు కిష్మిష్ ని మరొక గిన్నెలో నానబెట్టుకున్నాం. దీనికి కారణం ఏంటంటే వాల్నట్ మరియు బాదం ఏ వాటర్ లో అయితే నానబెడతామో వాటిని యూజ్ చేసుకోలేం. యాక్చువల్లీ బాదం, వాల్నట్స్ మరియు మిగిలిన నట్స్ లో కొన్ని యాంటీ న్యూట్రియంట్స్ లైక్ ఫైటిక్ యాసిడ్ వంటివి ఉంటాయి. అవి నానబెట్టడం వల్ల తొలగిపోతాయి. అదే మిగిలిన ఈ అంజూరా మరియు కిష్మిష్ వంటి వాటి వాటర్ ని తప్పక యూజ్ చేసుకోవాలి. ఈ వాటర్ లో ఎనర్జీ ఉంటుంది మరియు కొన్ని వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవుతాయి. సో మీరు అంజూరా మరియు కిష్మిష్ వాటర్ ని పడేయకండి. మార్నింగే లేచి బాదం యొక్క పీల్స్ తీసేయండి. యాక్చువల్లీ చాలా మంది అంటూ ఉంటారు పీల్స్ లో న్యూట్రియంట్స్ ఉంటాయి, సో ఎందుకు పీల్ తీయడం అని. ఆయుర్వేదం ఏం నమ్ముతుందంటే బాదం యొక్క పీల్ బాదం యొక్క అబ్జార్ప్షన్ లో హిండ్రెన్స్ క్రియేట్ చేస్తుందని. అప్పుడు ఏం యూజ్, మీరు బాదం ని తిని కూడా బెనిఫిట్ పొందకపోతే. అందుకే ఎల్లప్పుడూ మన బామ్మలు బాదం ని నానబెట్టి తొక్క తీసి తినమని సలహా ఇస్తారు. వాల్నట్స్ కి కూడా మీరు ఎంత స్కిన్ రిమూవ్ చేయగలిగితే అంత తీసేయండి. ఇక మిగిలిన అంజూరా మరియు కిష్మిష్ ఉబ్బిపోయి ఉంటాయి. మీరు ఈ 4 పదార్థాలను ఒకేసారి నమిలి తినాలి. ఎప్పటి వరకు నములుతూ ఉండాలంటే అది మొత్తం పేస్ట్ అయిపోయేంత వరకు. స్పీడ్ గా తినేసినట్లయితే అంత లాభం చేకూరదు. అదే కొంచెం శ్రమైన నోట్లోనే మెత్తటి పేస్ట్ గా చేసుకున్నట్లయితే పొట్టకి తక్కువ కష్టపడాల్సి ఉంటుంది అండ్ బాగా లాభం ఉంటుంది కూడా. ఒకవేళ మీకు నమలడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు ఈ 4ని రుబ్బుకొని చట్నీ లాగా చేసుకుని కూడా తినొచ్చు. మీకు నచ్చిన పద్ధతి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే అంజీరా మరియు కిష్మిష్ యొక్క వాటర్ ని కూడా త్రాగేయండి. ఇప్పుడు వీటిని ఏ టైంలో తినాలో తెలుసుకుందాం. ఉదయం లేచాక వాటర్ త్రాగి ఫ్రెష్ అయిపోండి. ఆ తర్వాత మీరు వీటిని తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 1 గంట వరకు ఏం తినకండి. ఆ తర్వాతే మీ బ్రేక్ఫాస్ట్ ని తినండి. ఫ్రెండ్స్, ఈ బాదం, వాల్నట్, అంజూరా మరియు కిష్మిష్ వంటివి ఎంత పవర్ఫుల్ సప్లిమెంట్ గా యూస్ అవుతుందంటే వీటి ముందు కాస్ట్లీ మల్టీవిటమిన్స్ కూడా నిలబడలేవు. శరీరంలోని అన్ని నాడులపై ప్రభావాన్ని చూపి లోపల నుండి స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఈ చిట్కా యూజ్ అవుతుంది. శరీరం నిస్సత్తువగా అనిపించదు, బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, స్కిన్ గ్లో అవుతుంది కూడా. నన్ను నమ్మండి, కొన్ని రోజుల్లోనే ఈ రిజల్ట్ ని చూసి మీరంటారు ముందే ఎందుకు వీటి గురించి చెప్పలేదు అని. మీరు వీటిని డైలీ తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ అట్లీస్ట్ 2 months కంటిన్యూస్ గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.